సో గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు వచ్చేసి మన ఓలా రిటర్న్ వచ్చింది అట్లాంటి సర్వీస్ సెంటర్ నుంచి. సర్వీస్ సెంటర్ దీని పీక్ పాడి చేసేసినారు. దీనికి నట్ లేదు, ఏం లేదు. చూడండి బైక్. ఈ మడ్డుగాడు అంటున్నాడు. ఓ షిట్, ఇదంతా పోయింది. అట్లంటే నట్లు పోయింది. ఇది వచ్చేసాం, ఇది వచ్చింది కదా. మొత్తం బండి అయితే కరెక్ట్గానే వచ్చింది. కానీ అంత రెడీ కూడా చేయలేదు, అంతా కొంచెం మట్టి అయింది. మ్యాట్ కూడా తీసి పరేసినారు. సరే దీనికి స్క్రూలు కూడా తేవాలి. నట్ బోల్ట్లు కూడా లేవు. నట్ బోల్ట్లు కూడా తీసుకుని పోవాలి. ఎంత పని ఉంది. కానీ ఇదైతే ఇప్పుడు నార్మల్ మోడ్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా కరెక్ట్గానే వస్తుంది. సో దీనికి ఈ బోల్ట్, మళ్ళీ ఈడ బోల్ట్ అంతా తెచ్చి పెట్టేసిన తర్వాత చూద్దాం. ఈడొచ్చేసేమో కొంచెం ఓపెన్ కూడా అయింది. సరే, ఈ బండిని అయితే బాగానే రిపేర్ చేశారు, వర్కింగ్లో ఉంది. కానీ వీడికి వచ్చే సేఫ్టీ గార్డ్స్, మళ్ళీ వీడు వచ్చే స్క్రూలు అంతా పిండి. ఆ స్క్రూనే కదా, మళ్ళీ డోమ్ కూడా వస్తుంది ఊరికి. ఈ డోమ్ ఏమంటే ఊరిని అట్లంటే కొంచెం ఆఫ్ రోడింగ్ రోడ్ వస్తే ఇదంతా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ దీనికి ఇప్పుడు స్క్రూ ఎలా, మళ్ళీ ఆడ స్క్రూలు వేసేసి ఈ చైన్ ఉంది కదా, ఈ చైన్ సైడ్ అది ఎక్కువ సౌండ్ వస్తుంది. ఎక్కువ అంటే ఎక్కువ, ముందు ఇచ్చినప్పుడు అంత లేదు, కానీ ఎక్కువ వస్తుంది సౌండ్. ఈడొచ్చేసి అట్లాంటి ఈ సేఫ్టీ గార్డ్స్ అంతా తీసుకుని లేక మాకు 2800 అయింది. ఈ ఫ్రంట్ సేఫ్టీ గార్డ్ ఇప్పుడు ఉంది, ఎందుకంటే ఇది పనిచేయదు. కంపెనీ వాళ్ళు ఇచ్చిన స్క్రూలు వచ్చేసేమో ఇది అదే లోకల్, ఇది అసలు పని కూడా చేయదు. ఈ స్క్రూలు వేస్ట్, యూజ్ చేసినా కూడా వేస్ట్. మీరు ఎప్పుడైనా ఓలా ఒకవేళ తీసుకోవాలంటే తీసుకోబాకండి, మీ ఇష్టం మీరు తీసుకోవాలి. కానీ నేను అంటాను వద్దనేసి. ఒకటి వాళ్ళ సర్వీస్ కరెక్ట్గా చేయరు. ఈ బైక్ స్కూటర్ వేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ అంత డస్ట్ ఉంది. ఈ స్క్రూలు వాళ్ళే పగొట్టేసినారు, స్క్రూలు కూడా లేదు. ఈ స్క్రూ కూడా నేను వేయాలి ఇప్పుడు. ఈ స్క్రూ వేయాలని మళ్ళీ ఇదంతా పోయింది. ఎట్లంటే ఎప్పుడైనా మీరు ఒకవేళ తీసుకొని ఆల్రెడీ ఉందంటే ఏమైనా సేఫ్టీ గార్డ్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుంటే ఆ ఫిట్టింగ్ తీసేసేయండి. ఎందుకంటే కంపెనీ ముందే ఆల్రెడీ చెప్పుండేది, సర్వీస్ సెంటర్ నుంచి లేదంటే కంపెనీ నుంచి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం లేదనేసి. సో నెక్స్ట్ టైం మీరు ఏమైనా ఓలా ఏమైనా తీసుకోవాలనుకుంటే చేసుకోండి. అయితే రెడీ చేసి వచ్చారు, కానీ నేను దీనిపైన ఏం సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఒక ఓన్లీ రన్నింగ్లో మాత్రం బాగుంది. ఈ స్పీడోమీటర్ అసలు మాదే కాదు. ఎందుకంటే నేను దీనికి ఈడ స్క్రీన్ పైన PPF ఇప్పించాను. మళ్ళీ వీడు చూడండి, ఎందుకంటే ఎక్కువ ఇది ఉంది ఓపెనింగ్, ఎందుకంటే ఎక్కువ ఓపెనింగ్ కూడా. లీడ్ పెయింటింగ్ వచ్చేసి సేఫ్టీ గార్డ్స్ వల్ల పోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోల్ ఉంది, హోల్ ఎక్స్క్యూనే